భారతదేశం దగ్గర కొత్త సైబర్ ట్రాప్ విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఇప్పుడు చాలా ఈ మధ్య కాలంలో వెలుగులోకి వస్తున్న అనేక అంశాలు ఏంటంటే, ఇదివరకు సైబర్ లింక్ ఇచ్చి ఆ లింక్లో నుంచి లాక్కోవడం బ్యాంక్ సొమ్ములో ఇవి. ఇప్పుడు వాటిట్లలో కొంత పబ్లిక్ కూడా అలర్ట్ అయ్యారు కాబట్టి కొత్త సిస్టమ్ రైన్లోకి వస్తుంది. ఏంటంటే ఫస్ట్ ఏకంగా వాట్సాప్ కాల్లో పోలీస్ యూనిఫామ్లో ఉన్నటువంటి వాళ్ళు, అమెరికా యూనిఫాము, బాంబే యూనిఫాము, కస్టమ్స్ యూనిఫామ్ ఇట్లాంటి యూనిఫామ్లో ఉన్నవాళ్ళు లైన్లోకి వచ్చేసి మీ వాళ్ళు పట్టుబడ్డారు, మీరు పట్టుబడ్డారు, లేకపోతే మీరు వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని తెలిసింది, వీళ్ళతో సంబంధాలు ఉన్నాయని తెలిసింది అనేటటువంటిది బెదిరించేసేటప్పటికి అయ్యో మాకు అదేం సంబంధం లేదు అంటే, లేదు మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి అందులోంచి డబ్బులు లాగేసుకోవడం, లేకపోతే కనుక వాళ్ళ చేతనే పెనాల్టీలు కట్టించుకోవడం. ఇప్పుడు తాజాగా ఇట్లాంటి ఉదంతమే ఒక డాక్టర్, విజయవాడకి సంబంధించిన డాక్టర్ని ఇట్లాగే 85 లక్షల రూపాయలు వసూలు చేసినటువంటి పరిస్థితి. ఏంటయ్యా అంటే, గవర్నర్పేటకి చెందిన డాక్టర్ దగ్గరికి 10వ తారీఖున గుర్తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తను ముంబై పోలీసులు అని చెప్పి యూనిఫామ్లో పరిచయం చేసుకున్నాడు. ఆమె పేరుతో బ్యాంక్ ఖాతా ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినాయని, మనీ లాండరింగ్ కేసు పెడుతున్నామని చెప్పేటప్పటికి భయపడిపోయింది. లెటర్ హెడ్ మీద కొన్ని పత్రాలు కూడా పంపించాడు, మనీ లాండరింగ్ కేసు అని. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చాడు. కేసు పెట్టకుండా ఉండాలని డబ్బులు పంపమన్నాడు. వాళ్ళ మాటలకు భయపడిపోయిన ఆమె విడతల వారీగా 3 బ్యాంకు ఖాతాలకు 85 లక్షలు పంపించింది. ఆ తర్వాత నెల అయిన తర్వాత అసలు విషయం ఇప్పుడు ఏం తేలింది అంటే, అది సైబర్ క్రైమ్ అని ఆవిడకి అర్థమైంది. చదువుకున్న ఆవిడే, బాగా డబ్బులు సంపాదించిన డాక్టర్ గారు. ఇప్పుడు తీరా చూస్తే ఆమె పంపిన డబ్బు జమ్మూలోని ఇండస్ ఇండ్ బ్యాంక్ పంపోరే శాఖ, దాల్గేట్ శ్రీనగర్ శాఖ, పశ్చిమ బెంగాల్లోని బాలే దుర్గాపూర్ శాఖల్లోని ఖాతాలకు వెళ్ళినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అంటే సైబర్ క్రైమ్ గాళ్ళందరూ కూడా ఎక్కడైతే అంటే అసాంఘిక శక్తులకు అడ్డాలాగా మారుతున్నాయి, ఈ కాశ్మీర్ కానీ, బెంగాల్ కానీ, బీహార్ కానీ ఇట్లాంటి చోట్ల నుండి పాల్పడుతున్నారనడానికి మరొకసారి సజీవ సాక్ష్యమైంది. రాష్ట్రంలో ప్రజలు అప్రమత్తం అవ్వాల్సింది ఏంటంటే, ఎవడో వాట్సాప్ కాల్లో వచ్చేసి ఎవడో గొట్టంగాడు, ఎవడో గన్నాయిగాడు, నేను పోలీస్ ఆఫీసర్ని, నేను కస్టమ్స్ ఆఫీసర్ని, నేను అమెరికన్ ఆఫీసర్ని అంటే చెప్పుచ్చు కొడతా అని చెప్పండి. అంతే, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే వాడెవడో కూడా వస్తే కనుక కాగితం నీ దగ్గరికి ఇంటికి రావాలి. అంతేగాని వాట్సాప్లో కాల్ చేసి రా నిన్ను పట్టుకెళ్తాను, లేకపోతే నువ్వు డబ్బులు పంపించాను అడిగాడంటే అడు దొంగ అని అర్థం. అది అలర్ట్ కావాల్సి ఉంది. ప్రభుత్వం కూడా అట్లాంటిది ఏదైనా అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాల్సి ఉంది.